కళ్ళు ఎప్పుడు అందంగా ఉంటాయి తెలుసా? కొంతమంది కళ్ళు అందంగా ఉండడానికి ఏం చేస్తారండి? కళ్ళు అందంగా ఉండడానికి ఏం చేస్తారు? కాటుకు పెట్టుకుంటారు. ఇంకా ఏం చేస్తారు చెప్పండి? కనుబొమ్మలకి కనుబొమ్మలు షేపు ఏం అందంగా కనపడాలి? కళ్ళు అందంగా కనపడడం కోసం ఎన్ని రకాలుగా మీరు చేసి తంటాలు పడినా మీ కన్నులకి అందం ఇచ్చేది ఏంటో తెలుసా? ఎదుటివారిని చూసి అభినందించే కన్ను మీకు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎదుటివారిని చూసి అభినందించే కన్ను, వాళ్ళ యొక్క మంచి పనులు చూసి, వాళ్ళ మంచి కార్యాలు చూసి అభినందించే కళ్ళు ఉంటే ఆ కళ్ళు ఎలా ఉంటాయండి? ఇప్పుడు శాబాదేశపు రాణి కళ్ళు అందంగా ఉన్నాయంటారా? ఉన్నాయి. మరి మన కళ్ళు ఎలా ఉన్నాయి చూసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది మన కళ్ళ గురించి ఏమంటున్నారో తెలుసా? అమ్మో, ఎవరి కళ్ళు పడినా పర్లేదు కానండి, వాళ్ళ కళ్ళు మాత్రం ఏం చేయకూడదండి, పడకూడదండి. ఒక్కసారి ఇంటికి వచ్చి వెళ్ళారండి, అప్పటి నుంచి మా అమ్మాయికి జ్వరం వచ్చేసిందండి, మా అబ్బాయికి జ్వరం వచ్చేసిందండి, అసలు మా ఇంట్లో బాగోలేదండి అసలు. హల్లెలూయా. లోకంలో ఉన్న పనికి మాలిన సెంటిమెంట్లన్నీ ఎవరికి ఉంటాయంటే చాలామంది విశ్వాసులను చెప్పుకునే వాళ్ళకు ఉంటాయి. ఏమండి, మన ఇంటికి ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా వాళ్ళు మన దగ్గర నుంచి ఏం పట్టుకెళ్ళిపోరు. వాళ్ళు చూసినా ఒకవేళ ఏడ్చినా మనకేమి నష్టం కాదు. ఇంకోటి చెప్పనా, ఎవరైనా మిమ్మల్ని చూసి బాగా ఏడిస్తే వాళ్ళు ఏడ్చే కొద్దీ దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? దీవిస్తాడు. హల్లెలూయా.